ఓకే. నేను ఏదైతే మీరు ఈ 21 డేస్ దీని క్లీనింగ్‌లోనే ఉన్నారింకా. క్లీన్ చేసుకోవటంలోనే ఉన్నారు. అయినా కొన్ని కొన్ని మీకు ఆహ్, ఆ క్లీన్ చేసుకునే దాంట్లో ఈ 21 డేస్‌లో ఏదో ఒకటి చూసే ఉంటారు. ఏదో ఒక అద్భుతం గాని, ప్రతిది ఏదో ఒకటి సంథింగ్ చూసే ఉంటారు. ఆ చూసింది ఏదైతే ఉందో పిల్లల గురించి గాని, పిల్లల్లో ఏ చిన్నది చూసినా దాన్ని చెప్పేసేయండి. రిలేషన్‌లో కానీ, ఏ చిన్న మార్పొచ్చినా దాన్ని చెప్పేసేయండి. డబ్బు విషయంలో కానీ, ఏ చిన్నది, ఏ చిన్నదనిపించినా చెప్పేసేయండి. ఇట్లా మీకు సంబంధించింది ఏదున్నా గానీ, అది మీకు ఎలా మీ మైండ్‌కి ఎలా అనిపిస్తే అది. ఈ చిన్న చిన్న విషయాలైనా సరే. చిన్నది ఇది చిన్నదే గదా అనుకోవద్దు. ఏదున్నా కానీ దాన్ని మీకు అసలేమనిపించింది? హోపోనోపోనో చేయకముందు, ఈ 21 డేస్ కన్నా ముందు, ఈ 21 డేస్ తర్వాతకి ఎలా అనిపించింది? ఏంటి? అనేది షేర్ చేయండి. ఆ! కళ్యాణి అసలు ఆ! సరే. ఏమనిపించింది మైండ్‌కి? నాకు కొన్నయితే తేడా కనిపిస్తున్నది. మనీ విషయంలో ఒకటి జరిగింది. నేను వాయిస్ దగ్గర రావట్లేదు. దగ్గరగా 7 వాయిస్ సంవత్సరాలు. రావట్లేదు కళ్యాణి. కొంచెం దగ్గరగా ఉండి వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం గట్టిగా. మనీ మనీ విషయంలో ఒక 7 సంవత్సరాల నుంచి నేను స్ట్రగుల్ అయింది. ఒకటి క్లియర్ అయిపోయింది మొత్తం. వినిపిస్తుందా శారద? కొంచెం గట్టిగా ఒకే ప్లేస్‌లో కూర్చోవా కళ్యాణి? కరెంట్ పోయింది. అందుకే బయటకొచ్చా. ఆహా! వినిపిస్తుందా ఇప్పుడు? కొంచెం వాయిస్ పెంచేసి మాట్లాడేసి. ఓకే. ఆ! సరే. సరే. అదే మనీ విషయంలో నేను చాలా ఒక 7 సంవత్సరాలు దగ్గర దగ్గరగా 7 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అయింది. నేను పూర్తిగా వదిలేసేదాన్ని అసలు. ఇంకా నాది కాదు, నాకు రాదు అని నేను వదిలేసా. దీని ఈ ఏదైతే ఈ విజువలైజేషన్ ఉందో అది చేసిన తర్వాత అసలు నేను ఊహించలే అదొస్తది, అట్లా జరుగుతది అనేది ఊహించకుండా జరిగింది. అసలు నేను ఆ థాట్‌లోనే లేదు. నేను మర్చిపోయిన ఆ విషయాన్ని అసలు. అలాంటిది అది వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అవును. అసలు ఇంకోటి ఒక ఒక ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆహ్, విడిపోయినాం. పూర్తిగా ఇంక కట్ అయిపోయినట్టే ఫ్రెండ్‌షిప్ అసలు. అంత మనస్పర్ధలొచ్చేసినియి. తను నన్ను అపార్థం చేసుకుంది. చాలా మాటలనేసింది. నేను నా వల్ల ఏ తప్పు జరగలేదని నేను చెప్పినా కూడా తను అర్థం చేసుకోలేదు. నాకు ఫోను చేయొద్దు, నేను మాట్లాడనని చెప్పి వదిలేసింది. మనం ఏదైతే ఈ పేపర్ టెక్నిక్ ఉందో నేను తన పేరుకు ఎరేజర్ టెక్నిక్ అది చేయడం, ఒప్పనం చేసి చెప్పడం. అట్లా ఒక్కరోజే చేశా. వాస్తవంగా అయితే ఒక్కరోజే చేశా నేనది. అవును. తెల్లారే ఫోను చేసింది. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే తెల్లారే నేను ఈరోజు ఈవినింగ్‌కి చేశాను. మళ్ళీ తెల్లారే మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో ఫోనొచ్చింది. అసలు నేనెంత హ్యాపీ అని నాకసలు ఏడుపొచ్చేసింది ఆ ఫోను చూడంగానే, ఆ నంబరు ఫోనులో కనిపియంగానే అసలు నాకు చాలా ఫీల్ అయినసలు నేను. అద్భుతం అనిపించింది అదొకటి. అవును. అట్లా మా పాప విషయంలో కూడా ఒకటి జరిగింది. ఎప్పుడు వాళ్ళు నేనెక్కువ మా నాన్న గురించి ఫీల్ అయితూ ఉంటా. ఎక్కువ దాని గురించి దానికి సంబంధించిన వీడియోస్ గాని, పాటలు గాని వస్తుంటే చూస్తూ ఉంటా. అట్లా మా పిల్లలు ఎప్పుడు అట్లా అట్లా వాటికి సంబంధించినవి ఎప్పుడు చూసినట్టు నేనెప్పుడు గమనించలేదసలు. అట్లాంటిది చిన్న పాప అమ్మ పాటది ఒకటి మంచి సాంగ్ ఒకటి నాకు హ్మ్, పంపించింది. అది చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు నేను వాళ్ళ నుంచి అట్లా నేను సరే అసలు పంపించలేదెప్పుడు. అట్లా పంపించేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నిన్న సాయంత్రం గూడా అవి వాటికి సంబంధించినయే వింటూ ఉంది ఫోన్‌లో నేను గమనించా. అమ్మ అమ్మ ప్రేమ ఆ పాటలుంటాయి గదా! అటు గురించే వింటూ ఉంది. ఆ! హ్మ్. హ్యాపీ అనిపించిందసలు. అవును. అదేంటి అంటే, మనం మనం పిల్లల గురించి లోపల ఎలా ప్రేమని ప్రదర్శిస్తామో, పిల్లల గురించి అంతకుముందు మనకు తెలియక ముందు ఓ టెన్షన్ పడతాము. అమ్మో! వీళ్ళేం నేర్చుకుంటారో ఏంటో
ఆ భయపడుతూ ఉన్నంత సేపు కూడా మొన్న నా పనిలో నేను నా వర్క్‌లో నేను నిమగ్నం అయిపోతున్నాను. పిల్లల గురించి అని మనం బాధపడుతుంటే ఆ రియాలిటీ చూస్తాం. కానీ అది మొత్తం మనం మన సబ్జెక్ట్‌లో ఏందంటే క్లీన్ చేసేస్తాం. చేసేసి పిల్లల గురించి హ్మ్. మనం ఏం కావాలో దాన్నే మనం ఇక్కడ విజువలైజేషన్ చేస్తున్నాం. దాన్ని మనం ఓపెనో చేస్తున్నాం. దాని ద్వారా పిల్లల్లో కూడా ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేదొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా మారిపోతారు. అది హ్మ్. అదేంటి అంటే అసలు పిల్లల ప్రేమ అది మనం ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మాటల్లో దాన్ని వివరించలేం. కారిపోతూనే ఉంటాయి. అవును. ఇది ఇది నిజం వాస్తవం. నేను కూడా ఆ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి పిల్లల గురించి నాకు కూడా వాళ్ళలా చెప్పినప్పుడు నాకు కూడా ఇంత ఎమోషన్‌లో కారిపోతూ ఉండేది. అరె! ఇన్ని రోజులు నాకు తెలీదే ఈ సబ్జెక్టు. నాకు ముందుగానే తెలిస్తే ఎంతో అద్భుతంగా ఉండేదని నేను ఎన్ని సార్లు అనుకున్నానో ఇది తెలుసుకున్న తర్వాత. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రిలేషన్‌షిప్‌లో. రిలేషన్‌షిప్‌లో కూడా ఒకటి జరిగింది. అన్నయ్యకి నాకు కూడా కొంచెం చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి ఈ మధ్య. తనకి కూడా సేమ్ ఒప్పనో చెప్పుకోవడం. అక్కడ కూడా నాదేమి తప్పు లేకపోయినా కూడా నన్ను అపార్థం చేసుకొని నా నంబర్ బ్లాక్ చేయడం, నాతో మాట్లాడకుండా ఉండడం, ఇంటికెళ్ళినా కూడా మాట్లాడకుండా ఉండడం అట్లా జరిగింది. ఇక నేను ఇట్లా ఈ ఈ పేపర్ టెక్నిక్ చేసిన తర్వాత తనంతట తానే ఫోన్ చేసి "వదిలేరా వదిలేయి ఇయన్నీ మనసులో పెట్టుకోకు" అని చెప్పేసి మాట్లాడాడు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ! ఈ ఈ క్లీనింగ్‌లోనే ఇంత అద్భుతాలు జరిగితే, ఇంకా మనం 90 డేస్ దీన్ని అవును. పట్టుకొని ఇయన్నీ చేసేస్తే నేనింకా మామూలుగా అయితే నేను ఇవేమి మీరిచ్చే హోంవర్క్స్ నేనేమి అంత క్లియర్‌గా నేనేం చేయలేదు. ఎందుకంటే ఒక వారం, 10 రోజులు చేశానేమో గానీ, ఏది పూర్తిగా అయితే నేనేది జేయలేదు. పనులు ఒత్తిడి వల్ల కుదరలేదు. క్లాసులయితే వింటున్నా గానీ, నేనైతే హోంవర్క్ అయితే పూర్తిగా అయితే చేయలే. సాల్ట్ టెక్నిక్ గానీ, మిర్రర్ టెక్నిక్ గానీ, ఒక్కరోజు గుర్తుంటుంది, ఒక్కో రోజు గుర్తున్నట్లే. గుర్తున్న రోజు జేస్తున్నా, గుర్తులేని రోజు వదిలేస్తున్నా. లేసి హడావిడిలో అట్లా అయిపోతుందనమాట. అట్లా కొంచెం జేస్తేనే నాకు మంచిగా అనిపిచ్చింది. చాలా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ విషయంలో అట్లా జరిగింది. అన్నయ్య విషయంలో అట్లా జరిగింది. మా పాప విషయంలో అట్లా జరిగింది. మనీ విషయంలో జరిగింది. నాకు మంచిగా అనిపిచ్చింది. మంచి మంచి అద్భుతాలు జరిగినాయి అనిపిచ్చింది. ఒక 21 డేస్‌లోనే. ఓకే. ఓన్లీ ఇంటేనే. ఇంకా హోంవర్క్ చేస్తే ఇంకా అద్భుతాలొస్తాయి. దీన్ని 90 డేస్ దీన్ని ఆ! పట్టుకొని మనం అంతే చేస్తే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుంది. అది అలవాటయిపోతుంది. మీకేం కావాలో అది మొత్తం తీసుకొస్తూ ఉంటుంది. ఇంత అద్భుతం ఉంటుంది ఈ హ్మ్. క్లాస్‌లో. మన మన హ్యాపీనెస్ ఇక్కడ ముఖ్యం. మనం ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటున్నాము అనేది ముఖ్యం. ఆ సంతోషాన్ని మీరెలా ఫీలయ్యారు ఈ 21 డేస్‌లో? చాలా అసలు నాలో నెగెటివ్ అంతా ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు వాళ్ళు గూడా ఇంతకుముందు కొంచెం సీరియస్‌గా ఉమ్మున ఇట్లుండేదానివి. నవ్వుతూ మాట్లాడుతున్నావు. నీ మాటల్లో తేడా వచ్చేసింది అని ఫ్రెండ్స్ గూడా జెప్తున్నారు. నాకు నా నా మట్టికి నాకు గూడా అనిపిస్తుంది. ఎవరైనా ఏదన్నా నెగెటివ్‌గా ఏదన్నా నన్ను కావాలని అన్నా కూడా నాకు వాళ్ళ మీద కోపం రావట్లే. ఇంతకుముందు అసలు కోపం అంటే ముందుండేదసలు. ఆ కోపం తగ్గిపోయింది. ఒక ఫ్రెండ్‌కైతే అసలు డైరెక్ట్‌గా సారీ గూడా చెప్పా. నేను ఎవ్వరికీ సారీ జెప్పిందే లేదసలు. నా వల్ల నీకేమైనా ఇబ్బందుంటే సారీ అని చెప్పేసా. డైరెక్ట్‌గా చెప్పేసా. మనసులో చెప్పుకోవడం అంటే వేరు. కానీ తనకి డైరెక్ట్‌గా గూడా చెప్పేసిన. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. హే! ఆ రియాలిటీ అదంతా చేంజింగ్ అనేది అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం అదంతా ఏంటి అంటే అసలు మాటల్లో వివరించలేని అంత ఆనందం గూడా మన మనసులో ఏర్పడుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ 21 డేస్‌లో ముందు ప్రతి విషయంలో ఎలా ఉన్నారు? ఈ 21 డేస్ తర్వాతకి ప్రతి విషయంలో ఎలా ఉన్నారు? అర్థం కాలేదు. ఈ 21 డేస్ కన్నా ముందు ఇది మీకు ఈ సబ్జెక్ట్ తెలియక ముందు ఎలా ఉన్నారు? హ్మ్. సబ్జెక్ట్ తెలిసాక ఇది హోపోనోపోనో చేసుకున్నాక, విజువలైజేషన్ చేసుకున్నాక, 7 చక్రాస్ హీలింగ్ చేసుకున్నాక బాడీలో ఏమైనా మార్క్స్ హెల్త్ పరంగా హెల్త్ పరంగా అంటే నాకు నాకు బ్యాక్ పెయిన్ ఉండే. స్పైన్ ఆపరేషన్ అయింది. నాకు బ్యాక్ పెయిన్ ఉండే. అది కూడా కొంచెం మన ఈ కూర్చోవడం దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిచ్చింది. కానీ హొపోనో చేసుకోవడం వల్ల ఆ పెయిన్ గూడా తగ్గిపోయింది. ఓకే. వెరీ గుడ్. అంత భరించలేని నొప్పొస్తది. అసలు కూర్చోలేము. అట్లాంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. అదే.
ప్రతిది మన బాడీకి అన్నిటికి మనం హోపోనోపోనో చేసుకోవటం వల్ల ఆటోమేటిక్‌గా ఎక్కడైతే పెయిన్స్ అలాంటివి ఉన్నాయో దానిని మనం పట్టుకొని హోపోనోపోనో 108 టైమ్స్ మనం చెప్పటం వల్ల ఈజీగా దాంట్లో ఏదున్నా మొత్తం క్లియర్ అయిపోతుంటుంది. మన బాడీ మన దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్‌ని మనం అద్భుతంగా చూసుకుంటే మన హెల్త్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ అది గూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నేను స్వతహాగా అయితే మామూలుగా అయితే నేను బొమ్మల్ని ఇష్టపడడం, బొమ్మలతో ఆడుకోవడం అట్లాంటివి నేను చెయ్యను. ఎప్పుడు చేయలేదు గూడా. నాకంత అనిపియదు వాటి మీద. ఈ ఈ ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇన్నర్ చైల్డ్‌కి బాగా కనెక్ట్ అయిపోయి ఎంతలా అంటే అసలు దాన్ని ఎవరైనా టచ్ చేస్తే ఎవరన్నా అట్లా పట్టుకుంటే నేను తట్టుకోలేని పరిస్థితికొచ్చేసిన. ఇంకా అసలు ది ఎక్కువ సేపు దీంతో గడపడం అసలు నా పక్కలోనే ఉంటుందిది. నా బెడ్ మీదనే ఉంటుంది. అంతే. కనెక్ట్ అయిపోతాం. అంతే. ప్రతి దాని మీద ప్రేమ అనేదొచ్చేస్తుంది. అదేదైతే ఉందో హ్మ్. అది తీసేస్తాం. ఇక్కడ మనం ఏంటి అంటే ప్రేమను ఏర్పరచుకుంటున్నాం ఇక్కడ. ప్రతిది మన రియాలిటీ ఆ ప్రేమతో చూస్తే, ఆ ప్రేమతో మనం ఏది చేసినా మన దగ్గరకొచ్చేస్తుంది. మన పనిని ప్రేమతో చేస్తే అది అద్భుతంగా చేయగలుగుతాం. ఏదైనా ఇక్కడ హార్ట్ చక్ర ఇది ఓపెన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఏది సాధించాలన్నా లవ్. అందుకే మన వర్డ్స్‌లోనే ఉన్నాయి. ఈ 4 వర్డ్స్ యూజ్ చేస్తే మన లైఫ్ మారిపోతుందా అంటే మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అనుకుంటూ మనం ఇక్కడ మన ఫీలింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జపంలాగా చేస్తుంటే అది మారదు. ఇక్కడ ఫీలింగ్ మనం ఒక మంచి గుడ్ వైబ్స్ తోటి ఆ 4 వర్డ్స్‌ని యూజ్ చేస్తుంటే దేన్నైనా మార్చే శక్తి మనలోనే ఉంది అని మనం తెలుసుకుంటాం. ఓకే కళ్యాణి. థాంక్ యూ. ఆహ్, దాన్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 21 డేస్ నిజంగా ఈ క్లాస్ వినడం, నేను ఓపికగా కూర్చొని వినడం ఇదంతా కూడా మనకొక అదృష్టం అనేది ఉంటేనే కూర్చోగలుగుతాం, వినగలుగుతాం. లేకపోతే కష్టమే. ఇద నేను దీన్ని చాలా నమ్ముతున్నా. ఎందుకంటే మనం అంత ఇంట్రెస్ట్ చూయించం. ఏదైనా ఒక రోజు అట్లా వింటాం, రెండో రోజు వదిలేస్తాం. నేను లాస్ట్ టైమ్ అట్లనే చేసిన. ఒక 10 రోజులు విన్న తర్వాత ఒక వారం రోజులు ఏదో పెళ్లి హడావిడిలో వదిలేసిన. మళ్ళీ ఏదో లాస్ట్‌లో విని నాకసలు అర్థం కాలే. కానీ ఈసారి వినాలి అని గట్టిగా సంకల్పం చేసుకొని కూర్చున్నా. నాకు చాలా, చాలా అంటే చాలా హ్యాపీ ఫీలు చాలా జరిగినాయి అసలు నా లైఫ్‌లో. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థాంక్ యూ శారద. థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం నేనే కాదు ఎవ్వరైనా సరే ఇక్కడ మనం మార్చుకుంటే మన మన ఫ్యామిలీని కూడా మనం హీల్ చేసుకునే శక్తి మనలో ఉంటుంది. అంత శక్తి మనలో ఉన్నందుకి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నందుకు నా గురువుకి నేను థాంక్ యూ చెప్తున్నాను. ఇది మీ అందరికీ కూడా కూర్చొని ఏదైతే నాకు తెలిసింది నేను మీకు నేర్పిస్తున్నానో అది కూడా నేనేదో పూర్వజన్మలో అదృష్టం చేసుకున్నాను కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను. నిజంగా ఆ గాడ్‌కి, యూనివర్స్‌కి మనం అందరికి థాంక్ యూ చెప్పుకోవాలి. థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ గాడ్. ఓకేనా? ఇంకా ఏమైనా అనిపించిందా మైండ్‌లో కానీ, ఇంకా ఏమైనా తెలుసుకోవాలని కానీ? హ్మ్. ఇ ఇంకా నెక్స్ట్ కూడా క్లాసెస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను పూర్తిగా హోంవర్క్స్ ఏమి చేయలేదు. అయినా కూడా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు దీని మీద. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చెయ్యాలి అనేది అనిపిస్తుంది. నేను అందుకే నెక్స్ట్ క్లాస్‌లో కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. థాంక్ యూ. అంటే హోంవర్క్ చేయలేదు కాబట్టి దాన్ని మనం మామూలుగా మనం మానేస్తే మళ్ళీ దానికి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆ హోంవర్క్స్ అన్నీ మనం చేస్తే 90 డేస్ మనం పర్ఫెక్ట్‌గా దాని గనక 21 డేస్ కరెక్ట్‌గా హోంవర్క్ చేస్తే ఓకే. కానీ మనం దాన్ని చేయలేదు, మనం ఆపేసాము అనంటే 90 డేస్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ మొత్తం ఫీడ్ అయిపోతుంది. మనం ఏం చేయాలన్నా ఇట్లా మనం లేసి ఉదయం లేవగానే బ్రష్ చేసుకో అని మనకెవరైనా వచ్చి చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయ్యిద్ది. అలా ఎట్లయితే మనం లేసి బ్రష్ చేస్తున్నామో, మనంతట మనకి స్నానం చేయటం, ఫుడ్ తీసుకోవటం ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఎలా జరిగిపోతున్నాయో, మనకి మన లైఫ్‌లో ఈ హోపోనోపోనో కూడా ఒక పార్ట్ అయిపోతుంది. మనం ఎలా చేయాలి? ఎలా మిర్రర్ వర్క్ చేయాలి? ఎలా ఈ హాఫ్ బ్రీత్ టెక్నిక్ ద్వారా 7 జనరేషన్స్ నుంచి ఉన్నవి ఏదైతే దాన్ని క్లీన్ చేసుకోవటం, ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటాయి. అందుకే మనం దీనికెప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. కనెక్ట్ అయితే అద్భుతాలు చూడగలుగుతాం. అద్భుతమైన రియాలిటీని చూడగలుగుతాం.
ఓకేనా? అంతే. అంతే సబ్జెక్ట్ మనం ఆటోమేటిక్‌గా మనం క్లీన్ చేసుకుంటుంటేనే ఇంత అద్భుతాలు జరిగాయి అనంటే, ఇంకా మనం దాన్ని ఖచ్చితంగా అవన్నీ 21 డేస్ ఒక జపంలా చేస్తే ఇంకెంత అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్పింది చెప్పినట్టు పిన్ టు పిన్ చేస్తే ఇంకెంత అద్భుతాలు జరుగుతాయి కదా! జరుగుతాయి. ఇక్కడ ఇక్కడ బిలీవ్ ఎవరిదంటే మన మీద మనకి నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉంచితే ఆటోమేటిక్‌గా, ఆటోమేటిక్‌గా మనకు కావాల్సింది ఈజీగా వచ్చేస్తాయి. మనం ఎఫెక్ట్ పెట్టక్కర్లేదు. ఈజీ వేలో వచ్చేస్తుంటాయి. మనం అంతకుముందు ఏంటి ఈ విషయంలో ఎంత ఎఫెక్ట్ మన ఆలోచన విధానం అప్పుడు ఎలా ఉండేది? ఇది రాదేమో, ఇది నేను చేయలేనేమో, ఇది ఇంకెప్పుడు రాదు. అలా ఉండేది అప్పుడు మన ఆలోచన విధానం. ఇప్పుడు మనం ఈ 21 డేస్‌లో మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఆలోచన నేను చేయగలను. హ్మ్. నాకొచ్చేస్తుంది. ఇది నాదే. అసలు మన ఆలోచన మైండ్ క్లీన్ అయిపోయింది ఇక్కడ. క్లీన్ అయిపోయింది. అంత అద్భుతంగా ఉంటుంది. నాకెందుకు రాదు? నేను ఈ సృష్టిలో ఒక్కదాన్ని. నాకొచ్చేస్తుంది అనే ఒక రియాలిటీ అనేది మన మైండ్‌లో ఏర్పడుతుంది. అది ఏర్పడటం వల్ల మనకి ఏం కావాలన్నా, ఎలాంటిది కావాలన్నా సాధించే శక్తి బయట ప్రపంచంలో ఏమీ లేదని తెలుసుకున్నాం. అంతా ఎక్కడుంది? మనలోనే ఉంది. మన రియాలిటీని మార్చుకుంటే బయట అద్భుతంగా చూడగలుగుతాం అని మనం తెలుసుకున్నాం ఈ సబ్జెక్ట్ ద్వారా. కదా! అంత అద్భుతమైన సబ్జెక్ట్‌ని ఇలానే పట్టుకొని 90 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా అద్భుతంగా రియాలిటీని మనం సృష్టించుకోగలుగుతాం. థాంక్ యూ. థాంక్ యూ కళ్యాణి. నీ నుంచి నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు. థాంక్ యూ వెరీ మచ్. నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఏమైనా నా ద్వారా ఏమైనా నీకు ఇబ్బంది ఇబ్బందేమి లేదు. కలిగితే ఇబ్బందేముంది? ఐ యామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. హ్మ్. థాంక్ యూ. ఐ లవ్ యూ. నువ్వెప్పుడు నాకు బెస్ట్. నువ్వు యూ. నాకెప్పుడు నా బెస్టివి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ శారద. థాంక్ యూ. థాంక్ యూ. ఐ లవ్ యూ. చేయలేదు కదా! నాకు ఇంతకుముందు నేను పాత రివ్యూస్ చూసాను కదా! నాకు అంత రిజల్ట్ రాదు, రాదేమో అన్న డౌట్ ఉండే మనసులో. కానీ నేను నాకు తెలుస్తున్నాయి బటర్‌ఫ్లైస్ కనిపించడం, హెడ్‌ఏక్ రావడం. ఒక రోజైతే భయంకరమైన హెడ్‌ఏక్ వచ్చింది. అసలది నేను మామూలుగా టాబ్లెట్స్ వాడను. ఇంకా ఆ రోజు తట్టుకోలేక నైట్ పూట ఒక టాబ్లెట్ ఏసుకొని పడుకున్నా. అయినా గూడా తెల్లారి లెగిసినా తగ్గలే. నొప్పి నిద్రపోయి లేసినా కూడా నొప్పి తగ్గలే. అంత పెయినొచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఎట్లా తగ్గిపోయిందో కూడా మనకి ఎప్పుడు తగ్గిపోయిందో కూడా గుర్తు కూడా లేదు. ఇక అట్లా పోయింది. చాలా మార్పులు జరిగినాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుందసలు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఐ లవ్ నెగెటివ్‌గా ఆలోచనలుంటాయి కదా! మామూలుగా ఫస్ట్ అవే వస్తాయసలు. తగ్గినాయి ఆలోచనలు గూడా రావట్లే. అట్లా నెగెటివ్‌గా ఎవరైనా ఏదన్నా అన్నా దాన్ని నెగెటివ్‌గా తీసుకోవడం. దాన్ని వాళ్ళేదన్నా మాట్లాడడం మన గురించే అని దాన్ని మనకు ఆపాదించుకొని ఊహించేసుకోవడం అట్లాంటివి చాలా తగ్గిపోయినాయసలు. అవును. మొత్తం తగ్గిపోతాయి. అసలు దాని గురించి పట్టించుకోం. ఎమ్మటే అంటే ఆలోచన చెడుగా హ్మ్. ఎవరికి రావా అంటే వస్తాయి. కానీ దాన్ని 1 మినిట్‌లో దాన్ని తీసి పక్కన పెట్టుకునే శక్తి మనకి ఈ సబ్జెక్ట్‌లో మాత్రమే వస్తుంది. ఆ వచ్చింది హ్మ్. ఆలోచిస్తాం. ఓకే. యెస్ ఆర్ నో. ఇంకా ఏంటి వాట్ నెక్స్ట్ క్రిటికల్ మైండ్ అని చెప్పుకున్నాం గదా! వాట్ నెక్స్ట్ అని అడిగితే అది స్టాప్ హ్మ్. అయిపోతుంది. అది స్టాప్ అయ్యగానే మనకి ఏది కావాలో మళ్ళీ ఇక్కడ దాని గురించి అది తీసేసి, దానికి ఏం కావాలో మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే, మళ్ళీ దాన్ని మనం జనరేట్ చేస్తాం. దాన్ని ఆ అద్భుతం మళ్ళీ మనం చూస్తాం. ఆ విధంగా ఉంటుంది. తెలీదసలు. హ్మ్. ఇంతకుముందు నేను క్లాసులు వింటున్నా. బుజ్జి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు వింటున్నా. నాకు హోంవర్క్ ఎక్కువుంటుంది. నేను అందుకే రాలేకపోతున్నా. అందుకే కాల్స్ మాట్లాడలేకపోతున్నా అన్నప్పుడు ఏ ఏంటోలే అది అని నవ్వి వదిలేసేదాన్ని. కానీ అసలు దాని గురించి నేను అసలు ఆలోచించలేదు. ఇట్లుంటదని కూడా నాకు తెలీదు. నువ్వు ఎప్పుడైతే నాకు ఒకసారి ఇట్లా గొంతుకి ఏదో అయిందని చెప్పి చేపిచ్చావు చూసావా? అప్పుడు నేను అసలు ఆశ్చర్యపోయాను. ఇట్లా చెప్తే తగ్గిపోవడం ఏంటసలు? నేను ఇందాక మర్చిపోయాను. నేను అసలు చెప్పాల్సి ఉండే అసలు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎంత పెయిన్ ఆ రోజు నేను భరించలేను. కనీసం ఆ రోజు నేను వాస్తవంగా ఏ 4, 5 టాబ్లెట్‌లో ఏసుకోవాలి. అంత పెయిన్ ఉంది. కానీ అసలు నైట్ ఒక 20 నిమిషాలు చేసి పడుకున్న పొద్దున్నే లేసింది. అసలు నాకు గుర్తు కూడా లేదు నాకు నొప్పుంది అన్న విషయం. అట్లా అంత క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్. హే ఇట్లుంటాయా?
ఇట్లా కూడా ఉంటాయని అప్పుడు అంటే అప్పుడు తెలియదు కదా నాకు ఇదొక క్లాసు ఇట్లా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మనం ఈ క్లాస్ లోకి వచ్చాక ఓ ఈ రోజు ఆ రోజు నాకు శారద చెప్పింది ఇదే కదా నాతో చేపించింది ఇప్పుడు అనిపించింది అనమాట. అదే. అవును. థ్యాంక్ యూ శారద. చాలా నాకు మీ పరిచయమే నాకు హెల్ప్ఫుల్ అనిపించింది. ఈ మంచి మంచి విషయాలు కదా ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా అదృష్టం అసలు. థ్యాంక్ యూ కళ్యాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిన్ను ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాను. ఇప్పుడు నేను వీడియోలో కాబట్టి కళ్యాణి అని పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అసలు బుజ్జి. కష్టంగా ఉంది శారద అనడానికి కూడా నాకు కూడా కష్టంగా అనిపిస్తుంది కానీ మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పేసి నేను కూడా పిలవలేకపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఈ రిజల్ట్ ఓకే ఇదే చూడాలనుకున్నాను. ఏదైతే చూడాలనుకున్నానో అదే చూసినందుకు నాకసలు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్‌కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనం ఆ యూనివర్స్ మనకి కనెక్ట్ అయినందుకు. యూనివర్స్ ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంటుంది. కాకపోతే ఇన్ని రోజులు మనకు కనెక్ట్ కాలేదు దానికి. కనెక్ట్ కాకోకుండా క్రిటికల్‌గా ఇదెలా వస్తుంది అని మొత్తం క్రిటికల్‌గా ఆలోచించినంత సేపు మనం యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వం. ఎప్పుడైతే ఇది వస్తుంది. ఎందుకు రాదు? ఈ ఫోను తయారైంది అనంటే వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ ఇక్కడ మెదిలింది. అందుకే ఇక్కడ ఈ ఫోను తయారైంది. మనం బయట చూసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఏ వస్తువైనా మామూలుగా మనం దాన్ని చూస్తే ఇదసలు ఎట్లా వస్తుంది? ఇదేంటి అని అనుకుంటాం. క్రిటికల్ మైండ్ తోటి ఆలోచిస్తాం. వాళ్ళు ఇది తయారు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచించారు వాళ్ళ మైండ్‌లో? ఇది జరుగుతుంది. ఇది ఉంది అని నమ్మారు కాబట్టే వాళ్ళు బయట రియాలిటీ చూసారు. ఆ వస్తువుని చూడగలిగారు. ఫస్ట్ ఎక్కడ అది తయారైంది అనంటే వాళ్ళ మైండ్‌లో తయారైంది. తర్వాతకి బయట మనం రియాలిటీ చూసాం. ఆ వస్తువు రూపంలో చూస్తున్నాం. ఏదైనా అంతే. ఇక్కడ మన మైండ్‌లో ఏదనుకుంటే అది వస్తుంది. అది మనం ఇన్ని రోజులు మనకు తెలియక నెగెటివ్‌నేసుకున్నాం. ఇప్పుడు తెలిసినాక దాన్నేం చేయాలి? మొత్తం పాజిటివ్ తోటి ఫిల్ చేసుకుంటే ఇక్కడ బ్లూ ప్రింట్ ఏర్పడితే ఇక్కడ అద్భుతమైన రియాలిటీని మనం చూడగలుగుతాం. ఆ శక్తి మనలోనే ఉంది అని తెలుసుకుంటాం. అంత అద్భుతమైన ఈ సబ్జెక్ట్‌కి అసలు మనం కనెక్ట్ కావడం నిజంగా ఆ గాడ్ బ్లెస్. అలాంటి ఈ సబ్జెక్ట్ మనకు దొరకటం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బుజ్జి చెప్పు. ఈ ఇల్లు మారాలని చెప్పేసి నేను ఒక దగ్గర దగ్గర 4 మంత్స్ నుంచి తిరుగుతున్నాయి. ఎండ లేకుండా టైం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పోయి ఎత్తుక్కోవడం అట్లా చేసిన. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కరోజు నేను ఒప్పునో చెప్పుకొని ఇంట్లో ఇన్నర్ చైల్డ్ చెప్పుకొని బయలుదేరా. బయలుదేరిన రోజు 3 ఇళ్ళు కనిపించినాయి. కనిపిస్తే అందులో కప్‌బోర్డ్స్ లేవు. అయినా తీసుకోవడానికి సిద్ధమైన. ఎందుకంటే ఇంక నాకు వెళ్ళాలనిపించింది. కప్‌బోర్డ్స్ లేకపోయినా సరే వెళ్దాము అనుకున్నా. మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ ఒప్పనో చెప్పుకొని నేనెందుకు మళ్ళీ అట్లా నాకు నచ్చినట్టు దొరకట్లేదు ఇల్లు. నాకు కప్‌బోర్డ్స్ ఉండాలి. మంచిగా ప్లేస్ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉండాలి. అట్లా అట్లా కొన్ని ఊహించుకొని ఇన్నర్ చైల్డ్‌కి చెప్పుకొని ఎళ్ళా. పొద్దున్నే అసలు వెంటనే ఈ టైం కల్లా ఫోనొచ్చింది. మా ఫ్రెండ్ అక్కడ ఆ ఏరియాలోనే ఉంటది. ఫోన్ చేసి ఇట్లా ఇల్లుంది రా అక్క అని ఫోన్ చేస్తే 7:30కి అట్లా ఎళ్లి దాన్ని ఫైనల్ చేసేసుకొని వచ్చేసిన. ఈ విషయం నేను ఇందాక అసలు మర్చిపోయాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందసలు. అవును. ఇక్కడ మనకి ఏం హ్మ్. కావాలో మనం చెప్పుకుంటున్నాం. ఏం కావాలో మనం ఇక్కడ అయినా ఆలోచిస్తున్నాం. ఇన్నర్ చైల్డ్‌తో డిస్కషన్ చేశా దీని గురించి. ఎందుకు అంటే మరి అట్లా చేయొచ్చో చేయకూడదో నాకు కరెక్ట్‌గా అప్పుడు ఫస్ట్ వీక్‌లోనే ఇది. హ్మ్. మనకు కావాల్సినయన్ని చేయొచ్చు చెప్పుకోవచ్చు. చేయకూడదో కూడా అంత క్లారిటీ లేదు. మనకి సో, కావాల్సినవి నాకిట్లా చెప్పుకోవచ్చు. కావాలనుంది. నాకిట్లా కప్‌బోర్డ్స్ ఉండాలి. ఇట్లా ఇట్లా కొంచెం స్పేస్ ఉండాలి. అట్లా అట్లా కొన్ని ఊహించుకున్నా. అట్లనే ఆహ్, దొరికింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్. వెరీ గుడ్. మనకి ఏం కావాలో దాని గురించి చర్చించుకోవచ్చు. నేను ఇలా ఉండాలనుకుంటున్నా. నాకు ఇలా కావాలనుకుంటున్నా అని మొత్తం చెప్పుకోవచ్చు మన ఇన్నర్ చైల్డ్‌కి. నే నే ఇలా ఉంటే హ్యాపీగా ఉంటా. మన హ్యాపీనెస్ ఏదైనా చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ఆన్ గోయింగ్ కెమెరా మనకి దానికే మనం డైరెక్ట్‌గా మన ముందే ఉంది. మనం ఇన్నర్ చైల్డ్‌కి చెప్పుకుంటున్నాం. మన సబ్‌కాన్షియస్ మైండ్ అది. అది ఆన్ గోయింగ్ కెమెరా తీసుకునేది ఎవరనంటే ఇదే ఇన్నర్ చైల్డే. మన కళ్ళ ముందే ఉంటుంది. దీన్ని మనం చూడగానే ఓకే. మన ఇన్నర్ చైల్డ్ నేనెందుకు కొనుక్కోమంటున్నాను అనంటే, అదే మన కళ్ళ ముందు ఇన్నర్ చైల్డ్ ఒకటి పెట్టుకోండి అని ఎందుకన్నాను అంటే, మన కళ్ళ ముందు ఉంటే మనకు గుర్తుకొస్తుంది. మనం అది చూడగానే మనకేం కావాలో చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే మీకు ప్రతి ఒక్కళ్ళకి అదే ఏదో ఒకటి ఇన్నర్ చైల్డ్ మీ దగ్గర ఉంచుకుంటే అది మీరు రోజు చూడటం వల్ల ఎలా అనిపిస్తుంది?
దాని రియాలిటీ ఎట్లా మారిపోతుంది మనకి మనం ఆలోచన, మన థాట్స్ ఇన్నర్ చైల్డ్‌ని చూడటం వల్ల. బుజ్జి ఏంటి బుజ్జి? ఇన్నర్ చైల్డ్‌ని రోజు చూడటం వల్ల మనసుకి మైండ్‌కి ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఎలా ఫ్రీ చాలా అసలెంత హ్యాపీగా అంటే నాకు అసలు అస్తమానం దీన్నే చూస్తూ ఉంటా. దీంతో ఏదేదో ముచ్చట్లు చెప్తూ ఉంటా. చాలా హ్యాపీగా అనిపిస్తుందసలు నాకు. ఈ ఇన్నర్ చైల్డ్‌తో నాకు చాలా కనెక్ట్ అయింది. మనకి కావాల్సినయన్నీ చెప్పుకోవచ్చు. నవ్వు ఎక్కువైపోయింది. మనం ఎలా ఉండాలో చెప్పుకోవచ్చు. మనకి ఏం కావాలో చెప్పుకోవచ్చు. దాంతో అన్నీ డిస్కషన్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఎవరితో కొన్ని షేర్ చేస్తాము. కొన్ని షేర్ చేసుకోం గదా! అట్లాంటివి గూడా నేను ఇన్నర్ చైల్డ్‌తో ముచ్చట్లు ఇంక పిల్లలు స్కూలుకెళ్ళాక ఇంక దీంతో ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా గడిపేస్తున్నా. ఓకే.